జపనీస్ పాభావంగాగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జూలై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకి మాటలనే నమ్ముతున్నారు. బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబావంగా జ్యోతిష్యం చెబుతున్నారు. ముందుగానే ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు. ఆమె ఊహించిన ఎన్నో భయంకర ఉత్పాతాలు నిజంగానే జరిగాయి. రియో టాట్సుకి రచించిన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకమే జపాన్ పర్యాటకానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. జూలై 5వ తేదీన జపాన్లో ఓ భారీ సునామీ వస్తుందని, దాంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చని ఆమె ఊహించారు. ఈ ప్రళయం 2011లో విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా భారీగా ఉంటుందని, జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇక 2011 నాటి భారీ భూకంపం, సునామీని కూడా టాట్సుకి ముందుగానే ఊహించి హెచ్చరించారు. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతున్నట్టు, భారీ బుడగలు ఏర్పడుతున్నట్టు ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. టాట్సుకి అంచనాలు పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టాట్సుకి అంచనాల కారణంగా జపాన్కు వచ్చే విమాన బుకింగ్లు భారీగా రద్దయ్యాయి. జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన రిజర్వేషన్లు 83% పడిపోయాయట. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టాట్సుకి అంచనాల మేరకు ఆ ఉత్పాతం జరిగినా జరగకపోయినా ఇప్పటికే జపాన్ పర్యాటక రంగం మాత్రం భారీ విపత్తును ఎదుర్కొంటోంది.